బట్ ఇప్పుడు మళ్ళీ సినిమాల్లోకి థర్డ్ ఇన్నింగ్స్ అన్నారు కాబట్టి అవును. ఎలాంటి రోల్స్ చేయాలని, ఎందుకంటే మీ రమ్య శివగామి లాగా లేకపోతే ఎలాంటి రోల్స్? నాకు నిజంగా పవర్ఫుల్ రోల్స్ ఏదైనా, ఏదో మదర్ అని చెప్పి అలా బొమ్మలాగా నించోపెట్టకుండా ఒక పవర్ఫుల్ క్యారెక్టర్స్ మనకి శివగామిలో మన రమ్య లాంటి ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ అయినా, ఓకే లేదా అత్తారింటికి దారేదిలో మన నదియా గారి లాగా ఒక స్టైలిష్ క్యారెక్టర్ అయినా, ఓకే లేదా ఒక లాయర్ కానీ ఒక డాక్టర్ కానీ ఏదైనా ఒక సెంటర్ క్యారెక్టర్ గా చేయాలన్న ఆలోచన అయితే ఉంది. సూపర్, మంచి ఆలోచన. ఎప్పుడు అనిపించింది? ఇంట్లో వాళ్ళు ప్రస్తావన తీసుకొచ్చారా అయితే బయట బయట చాలా సినిమా వాళ్ళు? మంది మీరు 2 years మాకు అందకుండా వెళ్ళిపోయారండి, ఇప్పుడైనా మళ్ళీ రండి, ఇప్పుడు టైం ఉంది కదా, రండి రండి అని ఫ్రెండ్స్, ఓకే ఎక్కడ కనిపించిన ప్రేక్షకులు అభిమానులు Hmm. అందరూ అడుగుతున్నారు. ముఖ్యంగా నాకు పెద్ద ఫ్యాన్ నా కొడుకు. Hmm. వాడు మమ్మీ మళ్ళీ యాక్ట్ చేయి మమ్మీ, ఓకే. మమ్మీ మళ్ళీ యాక్ట్ చేయి మమ్మీ అంటాడు. ఓకే నాన్న చేస్తాను అని చెప్పాడు. విజయశాంతి గారు ఇండస్ట్రీకి కంబ్యాక్ అయినప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు ఫ్యాన్స్ అందరూ. సో సరిలేరు నీకెవరు టైంలో. సో మళ్ళీ రోజా గారు ఇప్పుడు సినిమాలో కనిపిస్తే వేరే నిజంగా level లో ఉంటుంది. అదొక అదృష్టం అని చెప్పొచ్చు రోషన్. అసలు మనతో మన రక్త సంబంధం కాకపోయినా, మన ఫ్యామిలీ మెంబరు, మన రిలేటివ్ కాకపోయినా, మనం ఎప్పుడూ బాగుండాలి అని కోరుకునేది అభిమాని మాత్రమే, అవును. ప్రేక్షకుడు, నిస్వార్థంగా. సో అలాంటి ఒక అదృష్టం నాకు మా అమ్మ నాన్న ఇచ్చారు. Hmm. వాళ్ళు జన్మనిచ్చారు, భగవంతుడి ఆశీర్వాదంతో ఈరోజు ఆర్టిస్ట్ అవ్వగలిగాను. సో వారి కోసం ఇన్ని రోజులు పొలిటికల్ గా సర్వీస్ చేశాను. ఈ కొంచెం గ్యాప్ లో సినిమా పరంగా కూడా వాళ్ళని ఎంటర్టైన్ చేద్దాము, ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ గా కూడా చేద్దాం అనుకుంటున్నాను.